స్మూచ్ క్యాబ్స్ అనే పేరు వినగానే ప్రేమికుల కలల లోకమే మన కళ్ళ ముందుకు వస్తుంది. ప్రియుడితో లేదా ప్రియురాలతో నగరమంతా చక్కర్లు కొట్టే ప్రయాణం, బయట ఉన్న ట్రాఫిక్ శబ్దాలు అన్నీ కనిపించకుండా వినపడకుండా ఒక ప్రైవేట్ ప్రపంచంలో మునిగి తేలిపోయే అనుభూతి. ఆ ప్రయాణంలో గమ్యం అనే మాటకు పెద్దగా విలువ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రాముఖ్యత ఎవరితో ఉన్నామనే విషయానికే. ఈ ఆలోచన ఎంత అందంగా ఉందో అంతే వైరల్ కూడా అయింది. ఈ స్మూచ్ క్యాబ్స్ అనే ఐడియా ఇటీవల సోషల్ మీడియాలో తెగ చర్చకు దారితీసింది. డు నాట్ డిస్టర్బ్ విధానం, పూర్తి ప్రైవసీ, ప్రేమికుల స్వేచ్ఛగా గడిపేందుకు కావలసిన అన్ని అనుభూతులు అందించేలా ఒక ప్రత్యేక క్యాబ్ సర్వీస్ వస్తుందని వార్తలు వినిపించాయి. యువత ఇది నిజంగా జరిగితే బాగుంటుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. బెంగళూరులో ఈ సర్వీస్ అందుబాటులో ఉందని నమ్మేవారి సంఖ్య కూడా తక్కువ లేదు. అయితే ఇదంతా ఒక రోజు కోసం అల్లిన కథగా బయటపడింది. ఏప్రిల్ 1 సందర్భంగా ఓ డేటింగ్ యాప్ సృష్టించిన ఫ్రాంక్ ఇది. ప్రత్యేకమైన బ్లాగ్ పోస్టులు, ఫోటోలు, వీడియోలతో ఈ విషయం వైరల్ చేసిన ఆ కంపెనీ కొన్ని రోజుల తర్వాత ఇది ఫేక్ అని బయటపెట్టింది. అయినప్పటికీ ఈ ఆలోచన చాలా మందిని ఆకట్టుకుంది. ఇదే సమయంలో నిజంగా ఇలాంటి క్యాబ్లు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు తలెత్తాయి. అలాంటి సేవలు వాస్తవంగా అందుబాటులోకి వస్తే మాత్రం నైతికత, చట్టం, సమాజం అనే అంశాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిందే. మన దేశ కొత్త న్యాయ చట్టాల ప్రకారం పబ్లిక్ ప్రదేశాల్లో ప్రవర్తనపై కొన్ని పరిమితులు ఉన్నాయి. కార్లు ట్రాఫిక్లో ఉన్నప్పుడు పబ్లిక్ స్పేస్ కిందకే వస్తాయి. అందుకే కార్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు.